మనీ మైండ్ సెట్ సీక్వెన్సెస్ డే 1. ధనవంతులు ఎలా అవుతారు? మీ అభిప్రాయం ఏంటి? ఆప్షన్ ఏ కష్టపడటం వలన, ఆప్షన్ బి సంపాదించటం వలన, ఆప్షన్ సి క్రియేషన్ పవర్ ఉండటం వలన. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి క్రియేషన్ పవర్ ఉండటం వలన. ఆప్షన్ ఏ కష్టపడటం వలన ఎందుకు కరెక్ట్ కాదో చూద్దామా? ఒక డైలీ వర్కరు, ఒక కంపెనీ సీఈఓ రోజుకి 10 గంటల చొప్పున కష్టపడుతూ ఉంటారు. వారి ఇన్కమ్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు? ధనం అనేది కష్టపడే వారి కంటే ఎవరైతే వాల్యూని ఎక్కువగా క్రియేట్ చేస్తారో వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ బి సంపాదించటం వలన. మనలో చాలా మంది బాగా సంపాదిస్తే ధనవంతులు అవుతాము అని అనుకుంటూ ఉంటారు, కానీ కరెక్ట్ కాదు. ప్రతి నెల శాలరీతో సంపాదిస్తూ ఉంటారు, బట్ కానీ నెల చివరికి ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఎందుకు? ఏ ఎంప్లాయీ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ధనవంతులైనట్లు చరిత్రలో లేదు. ధనవంతులు కావాలి అని అంటే ఒక స్మార్ట్ థింకింగ్, మల్టిప్లికేషన్ చేయటము, ఇన్వెస్ట్మెంట్ అలాంటివి నేర్చుకుంటూ ఉండాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి క్రియేషన్ పవర్. ధనవంతులు క్రియేషన్ పవర్ ఉండటం వల్ల అవుతారు. ధనం అనేది క్రియేషన్ నుండి వస్తుంది. అంటే కొత్త ఆలోచన, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ క్రియేట్ చేయటం వలన, లేదంటే ఒక సిస్టమ్ని క్రియేట్ చేయటం వలన ధనవంతులు అవుతూ ఉంటారు. ధనవంతులు కష్టపడరు, వారి వాల్యూని క్రియేట్ చేస్తారు. ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇన్వెస్టర్స్, క్రియేటర్స్ వారి వాల్యూని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా కష్టపడితే వాళ్ళకి టైం తక్కువగా ఉంటుంది, ఎక్కువగా సంపాదించే వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువ. ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వారి వెంట మనీ వెంటబడుతూ ఉంటుంది. కరెక్టే కదా?